హలో ఎవ్రీవన్, నా పేరు వంశీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ఈజీగా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తా. ఇప్పుడు మనం ఈ ట్యాబ్లెట్ స్క్రీన్లోకి వెళ్తాం. అందులో మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాం. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అని టైప్ చేస్తే మనకి పైన ఒక రిజల్ట్స్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి, నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. లోడ్ ఏ ఫోటో అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ముందు మీరు పర్మిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. పర్మిషన్స్ అన్నీ అలౌ చేయండి. మీరు ఫస్ట్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇందులో 3 టైప్స్ ఆఫ్ ఇమేజెస్ ఎడిట్ చేసి చూపిస్తాయి, అలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలో. ఫస్ట్ ఇమేజ్ ఇది ఒక ఫ్లాట్ డిజైన్ ఇమేజ్. ఇలాంటి ఇమేజెస్ ఏమన్నా సరే బ్యాక్గ్రౌండ్ ఈజీగా ఎరేజ్ చేసేయచ్చు. మీరు ఎంతవరకు సైజ్ క్రాప్ చేయాలనుకుంటున్నారో క్రాప్ చేసి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు, లేకపోతే ఫుల్గా అయినా అలా ఉంచేయచ్చు. నేను కొద్దిగా క్రాప్ చేస్తున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. తర్వాత పైన డన్ అని ఉంది కదా, రైట్ సైడ్ కార్నర్లో క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఎంతవరకు అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ఇమేజ్ అంతా ఇందులోకి వస్తుంది. ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి బ్యాక్గ్రౌండ్ అరెస్ట్ చేయడానికి. 4 టైప్స్ ఆఫ్ మోడ్స్ ఉంటాయి. ఒకటి మాన్యువల్గా అరెస్ట్ చేసేది, ఒకటి ఎక్స్ట్రాక్ట్ చేసే మోడ్, ఒకటి ఆటో మోడ్, ఇంకోటి వచ్చి మ్యాజిక్ మోడ్. ఫస్ట్ మీకు ఆటో మోడ్లో ఎలా అరెస్ట్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ ఆటో అని ఉంది కదా స్టార్ సింబల్తో, అది ఆటో మోడ్ అనమాట. ఈ ఆటో మోడ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు స్క్రీన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూస్తే ఒక పాయింట్అవుట్ వచ్చింది. ఈ పాయింట్అవుట్ని ఏ కలర్ మీద అయితే మీరు ప్లేస్ చేస్తారో ఆ కలర్ మొత్తం పూర్తిగా డిలీట్ అయిపోతుంది, బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. ఫర్ సపోజ్ నేను ఆరెంజ్ మీద ప్లేస్ చేశానంటే ఆ ఆరెంజ్ ఉన్నదంతా ఎరేజ్ అయిపోతుంది. మీకు ఎరేజ్ అయిందో లేదా అన్నది తెలుసుకోవాలంటే మీకు ఈ బ్యాక్గ్రౌండ్లో చిన్న చిన్న డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీకు కనబడుతుందా డాట్స్ అయితే, ఆ డాట్స్ ఉన్నవన్నీ కూడా మీకు ఫోటో ఎరేజ్ అయినట్టు మీరు అర్థం చేసుకోవాలి. మీరు 2 ఫింగర్స్తో జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకోవచ్చు ఇమేజ్ని. మళ్ళీ నేను గ్రీన్ మీద ట్యాప్ సెలెక్ట్ చేస్తే గ్రీన్ మొత్తం రిమూవ్ అయిపోయింది. డార్క్ బ్లూ ఉంది కదా, డార్క్ బ్లూ మీద చేస్తే డార్క్ బ్లూ అంతా రిమూవ్ అయిపోయింది. సో మీరు ఇలా ఆటో మోడ్లో ఏదన్నా సింగిల్ కలర్ ఉన్న ఇమేజెస్ ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ మీరు రాంగ్గా ఏమన్నా అరెస్ట్ చేసేస్తే ఇక్కడ మీకు ఈ సింబల్ ఉంది కదా, ఇది అండు అంటారు, ఇది రీడు అంటారు. మీరు అండూని క్లిక్ చేశారంటే ఏదైతే మీరు ప్రీవియస్గా అరెస్ట్ చేశారో అదంతా కూడా, ఆ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది. రీడూ చేశారంటే ప్రీవియస్గా ఏ కలర్ అయితే మళ్ళీ తీసుకొచ్చారో బ్యాక్కి, ఆ కలర్ మొత్తం మళ్ళీ అందులోకి బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ బ్లూ కలర్ చెరిపేశాక ఇక్కడ వైట్ కలర్ ఏదైతే ఉందో అది విజిబుల్ అవ్వట్లా. అది విజిబుల్ అవ్వాలంటే మనకి ఈ బీజీ కలర్ అని ఉంది కదా, మీరు ఇక్కడ చూస్తే బీజీ కలర్ అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేశారంటే మీకు ఇందాక వైట్ ఉన్నదంతా బ్లాక్లోకి వచ్చేసింది, చూసారా ఈ బ్యాక్గ్రౌండ్. నేను మళ్ళీ ట్యాప్ చేశానంటే అక్కడ మళ్ళీ వైట్లోకి వెళ్తుంది, చేంజ్ అవుతుంది. మీరంతా ఎరేజ్ చేసాక మీరు ఆ ఇమేజ్తో ఓకే అనుకుంటే ఇక్కడ మీకు డన్ అని పైన కార్నర్లో ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ స్మూత్నెస్ అని వస్తుంది. అంటే మీరు కట్ చేసినది మీకు స్మూత్గా, ఎడ్జెస్ స్మూత్గా అనిపించకపోతే ఇది లెవెల్స్ ఉంటాయి, 0 నుంచి 5 లెవెల్స్ దాకా ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి అది ఆ ఇమేజ్ స్మూత్నెస్ అన్నది పెరుగుతుంది. నేను ఇక్కడ అంతా బాగానే కట్ అయింది కాబట్టి 1 సెలెక్ట్ చేసుకుని సేవ్ చేస్తున్నాను. ఈ ఇమేజ్ మనం ఏదైతే కలర్స్ తీసేసామో ఆ కలర్స్ లేకుండా ఒక ఇమేజ్ అయితే PNG ఫార్మేట్లో సేవ్ అయింది. ఇదైతే ఈజీ వే, ఫ్లాటన్ ఇమేజ్ కాబట్టి ఈజీగా కట్ అయిపోయింది. కొన్ని
ఒకటే కలర్స్ కలిసి ఉండదు, మిక్స్డ్ కలర్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, నేను మళ్ళీ లోడ్ ఇమేజ్ క్లిక్ చేస్తున్నా. నేను ఇప్పుడు ఒక ఇమేజ్ సెలెక్ట్ చేస్తున్నా. ఈ ఇమేజ్లో నేను ఎంతవరకు క్రాప్ చేసుకుంటే అంతవరకు సెలెక్ట్ అవుతుంది. క్రాప్ చేశాను. డన్ అని పైన డన్ అని ఉంది కదా, డన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. సో నేను ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ తీసేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను యూస్ చేసే మోడ్ ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ మోడ్. ఇక్కడ చూసారు కదా, ఇది ఎక్స్ట్రాక్ట్ మోడ్. నేను ఎక్స్ట్రాక్ట్ మోడ్ క్లిక్ చేశాను. మీరు ఎక్స్ట్రాక్ట్ మోడ్ క్లిక్ చేయగానే పైన ఇవన్నీ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. ఈ ఆప్షన్స్ ఏంటంటే ఫస్ట్ది కీప్ని ట్యాప్ చేశాక మీరు ఏదైతే సబ్జెక్ట్ ఉంచాలనుకుంటున్నారో దాని మీద మీరు ఒక లైన్ కింద అయితే డ్రా చేయాలి. ఇది బ్లూ కలర్లో ఉంటుంది చూడండి. నేను ఈ ఇమేజ్ని ఇలా డ్రా చేస్తున్నాను. చుట్టూ ఎక్కడైతే ఏ పార్ట్స్ అయితే ఉండాలో అదంతా డ్రా చేస్తున్నాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఎక్స్ట్రా వెళ్ళిపోయింది బ్లూ కలర్ ఏదైతే నేను డ్రా చేశానో. మీరు దాన్ని అన్సెలెక్ట్ చేయాలంటే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, కీప్ రిమూవ్ అన్సెలెక్ట్ అని. అన్సెలెక్ట్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందాక ఎలా అయితే మీరు డ్రా చేశారో అదేవిధంగా దీన్ని రిమూవ్ చేసేయండి. మళ్ళీ కీప్లోకి వెళ్ళి మళ్ళీ మీరు ఆ బార్డర్ని అయితే డ్రా చేయండి. ఇప్పుడు మొత్తం బార్డర్ అంతా డ్రా చేసేది, ఇదంతా మనం ఉంచేది. ఇప్పుడు ఏదైతే తీసేయాలో మనం ఈ యాప్లో మన అప్లికేషన్కి చెప్పాలి. సో సెకండ్ ఆప్షన్ ఉంది కదా, రిమూవ్ ఆప్షన్. ఆ రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేయండి. మీరు ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఈ కలర్ మొత్తంతో ఇలా అవుట్లైన్ గీయండి. మనం ఏం చెప్తున్నామంటే దీని ద్వారా ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నాకు వద్దు అని చెప్తున్నాం. మీరు ఎప్పుడైతే ఇలా డ్రా చేశారో మీరు చూసినట్టయితే ఆ ఇమేజ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోయింది విత్ ఇన్ ఏ సెకండ్. ఇప్పుడు మనకి ఈ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ వైట్లో ఉండడం వల్ల కనబడట్లేదు. ఇప్పుడు బీజీ కలర్ క్లిక్ చేయగానే బ్లాక్ అయింది. మనకి ఇప్పుడు డీటెయిల్స్ కనపడుతుంది చూసారా. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ ఒకటి రిమూవ్ అవ్వాల. ఇందాక మనం ఆటో మోడ్ చూసాం అండ్ ఎక్స్ట్రాక్ట్ మోడ్ చూసాం. ఇప్పుడు మీకు మ్యాజిక్ మోడ్ ఏంటంటే, ఇప్పుడు నేను మ్యాజిక్ మోడ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇది మ్యాజిక్ మోడ్, ఇది సెలెక్ట్ చేశాను. ఎక్స్ట్రాక్ట్ మోడ్ నుంచి ఎగ్జిట్ అవ్వమని ఒక పాపప్ వచ్చింది, దాన్ని క్లిక్ చేసి ఎగ్జిట్ అవ్వండి. దీనికి కూడా ఒక ఈ పాయింట్ అవుట్ అయితే వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడైతే డ్రాగ్ చేస్తారో మీకు అదే డిడక్ట్ చేసి ఆ ఇమేజ్లో ఉన్నవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. మీరు ఒక మోడ్ యూస్ చేసినప్పుడు ఒక మోడ్ యూస్ చేయకూడదని ఏం లేదు. ఏ మోడ్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. అందులోంచి ఇందులోకి షిఫ్ట్ అవుతూ ఉండొచ్చు. నేను చూసినట్టయితే ఇదంతా బాగానే రిమూవ్ అయింది. ఇక్కడ కొద్దిగా ఉంది. నేను ఈ పనిని మ్యాజిక్ టూల్తో చేయడానికి కొద్దిగా కష్టం అవుతుంది. సో నేను ఆటో మోడ్లో చేంజ్ అయ్యి సెకండ్ మోడ్ ఉంది కదా ఆటో మోడ్, అది ఆటో మోడ్ క్లిక్ చేసి ఇక్కడ పెట్టగానే చూసారా, ఇక్కడ ఇదంతా కట్ అయిపోయింది. ఇక్కడ చిన్న డాట్ ఉంది, దీన్ని కూడా ప్లేస్ అవుట్ చేసి కట్ అయిపోయింది. సో ఇప్పుడు అంతా పర్ఫెక్ట్గా కట్ అయిపోయింది. నేను ఓకే ఈ ఇమేజ్తో సాటిస్ఫై అయ్యాను కాబట్టి నేను డన్ క్లిక్ చేస్తున్నా. ఇందాక చెప్పినట్టే మళ్ళీ స్మూత్నెస్ ఆప్షన్స్ వస్తాయి, మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎంత స్మూత్నెస్ కావాలితే అంత. మీరు అబ్జర్వ్ చేస్తే 0 ఉన్నప్పుడు చూసారా, 0 ఉన్నప్పుడు ఈ స్మూత్నెస్ ఉంది. అంటే ఫెదర్ ఇస్తుంది. ఇది మీ ఆబ్జెక్ట్ కట్ చేసినట్టు కాకుండా ఏదో స్మూత్ ఎడ్జెస్తో వస్తుంది. సో నేను ఈ ఇమేజ్కి 3 ఇస్తున్నాను, అప్పుడు స్మూత్ కటింగ్ వచ్చినట్టు కింద అనిపిస్తుంది. సేవ్ క్లిక్ చేశాను. ఈ ఇమేజ్ పిఎన్జీ వితౌట్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీ ఫార్మేట్లో సేవ్ అయిపోయింది. నేను ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో కూడా ఎంతవరకు మీరు సైట్ సెలెక్ట్ చేసుకుంటే అంతవరకు అవుతుంది. డన్ క్లిక్ చేయండి. మనం ఎక్స్ట్రాక్ట్ మోడ్ చూసాం, మ్యాజిక్ మోడ్ చూసాం, ఆటో మోడ్ చూసాం.
ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని మాన్యువల్గా ఎడిట్ చేస్తాను, కానీ ఇది చాలా టైం తీసుకుంటుంది. మీకు ఒకసారి చూపిస్తాక మాత్రం కొద్దిగా ఎడిట్ చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను మాన్యువల్ మోడ్ క్లిక్ చేశాను. ఈ మాన్యువల్ మోడ్లో మనం నార్మల్గా ఇలా బ్రష్ పెట్టుకుని మన హ్యాండ్ ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది, అలా ఎడిట్ చేయడం. మీరు ఏదైతే పాయింట్ అవుట్ ఉందో ఇది చూసారా, ఇది స్మాల్గా ఉంది. ఇది పెద్ద చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ లైన్ ఉన్న డాట్ ఉంది కదా, ఈ డాట్ని మీరు ఇలా డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళారంటే ఈ సైజ్ పెరుగుద్ది. ఇందాక దానికి ఇప్పుడు దానికి చూసారా, సైజ్ కంపారిజన్ చేసుకుంటే సైజ్ బాగా పెరిగింది. మీరు మాన్యువల్గా చేసుకోవాలి. ఒకవేళ తప్పుగా ఎరేజ్ చేసేస్తే చూసినట్టయితే రిపేర్ అని ఉంది. ఆ రిపేర్ని క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఎరేజ్ చేస్తారో ఆ ఎరేజ్ అయిన పాయింట్ని మీరు మళ్ళీ అది బ్యాక్ తెచ్చేసుకోవచ్చు. ఇది కష్టమైన ప్రాసెస్, కానీ కొన్నిసార్లు మీకు యూజ్ అవుతుంది. ఎక్కడైతే మీరు ఆటో మోడ్లో చేయలేరో, లేకపోతే ఎక్స్ట్రాక్ట్ మోడ్లో చేయలేరో, ఈ మ్యాజిక్ మోడ్లో చేయలేరో, అప్పుడు మీరు మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు మాన్యువల్గా చేయొచ్చు ఈ ఆప్షన్తో. ఇది కంప్లీట్ డీటెయిల్ ఈ యాప్ గురించి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వాళ్ళు తెలుసుకుంటారు ఎలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలా అన్నది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫర్ నౌ. I will see you next one.